41 రోజు దీక్షలు చేస్తారు కదా. అయ్యప్ప భక్తులు కానీ, భవానీ భక్తులు కానీ చాలామంది 41 రోజు దీక్ష చేస్తారు. ఆ దీక్షలో ఉన్నప్పుడు వీళ్ళు ఎదుటివారిని చాలా గౌరవిస్తారు. భార్యని మాత అంటారు, అందరినీ మాత అంటారు, ఆడవాళ్ళని మగవాళ్ళని అయితే స్వామి అని అంటారు. ఆ 40 రోజులు మీరు దీక్షలో ఉన్నప్పుడే మనుషుల్ని ఎదుటివారిని గౌరవిస్తారా? ఆ మాల తీసిన తర్వాత మీ ప్రవర్తన ఎందుకు మారుతుంది? మారాలనే కదా ఎంతో కొంత మీరు దీక్ష తీసుకునేది. మాలో ఉన్న పొగరు అణిగిపోవాలి అనేసి, మేము చెడును వదిలేసి మంచిని నేర్చుకోవాలి అనేసి మీరు 41 రోజు దీక్ష చేస్తారు కదా. దీక్ష చేసేది ఎందుకు? మంచి నడవడికలో నడవాలి అనేది. ఆ 41 రోజు కూడా మీరు చాలా నిష్ఠగా, నియమంగా ఎదుటివారిని గౌరవిస్తూ దీక్ష చేస్తున్నారు కదా. అదే కంటిన్యూ ఎందుకు చేయరు మాల తీసిన తర్వాత కూడా? అంటే మీరు ఆ 41 రోజు మాల వేసుకొని భగవంతునికి పూజ చేస్తే మిగతా అన్ని రోజులు చేసిన పాపాలన్నీ భగవంతుడు కడిగేస్తారు అని అనుకుంటున్నారా? అలా ఏమీ జరగదు. చిత్రగుప్తుడు చిట్టా రాస్తూనే ఉంటాడు. మీరు మాల వేసుకున్నప్పుడు మీ ప్రవర్తన ఒకలాగా, మాల తీసిన తర్వాత ప్రవర్తన ఒకలాగుంటే పాపాలన్నీ అప్పుడు కడిగేసామే, ఇప్పుడు మేము 41 రోజు పూజ చేస్తే మాకు పుణ్యాలు వస్తాయి అని అనుకుంటున్నారా?